బ్రహ్మముడి సీరియల్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే కావ్యాని రాజ్ని రేవతి ఇంటి నుంచి లాక్కొని వెళ్ళి దుగ్గిరాల వారి ముందు నిలబెడుతుంది. రాజ్ తలకు కట్టు ఉండడం చూసి అల్లాడిపోయిన కుటుంబ సభ్యులు రుద్రాని మాటలకు కనెక్ట్ అవుతారు. చూసారా, రాజ్ చనిపోవాలి అని అనుకుంటున్నాడు, ఈ కళావతి రిజెక్ట్ చేయటంతో అంటూ కళావతిని దోషిగా చేస్తుంది రుద్రాని. అదే నిజం అని నమ్మేంతలా కావ్యని తిడుతూ ఉంటారు. అయితే దాంతో కావ్య రాజ్తో, విన్నారా, వీళ్ళంతా అనుకునేది నిజం కాదని చెప్పండి అంటూ ఉంటుంది. ఇంతలో యామిని ఎంట్రీ ఇస్తుంది. కళావతి, మా బావ సంతోషం కంటే నాకు ఏమీ ముఖ్యం కాదు. చెప్పు కళావతి, మా బావను వద్దనడానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి? ఎందుకు తనను బాధ పెడుతున్నావు? ఆ దేవుడు దయ వల్ల బావకు ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా తన ప్రాణాలు పోయి ఉంటే అంటుంది యామిని. ఆ మాట కావ్య లాగిపెట్టి యామినిని కొట్టేస్తుంది, క్షణం కూడా ఆలోచించకుండా. ఇంకోసారి ఆయన గురించి ఇలా పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. దానికోసం నా జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది కావ్య ఆవేశంగా యామినితో. ఓహో, మరి మా బావ ప్రాణాలకంత విలువ ఇచ్చేదానివైతే తన ప్రేమను నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు? తనను నీతో కలిసి 7 అడుగులు నడవాలి అని ఆశపడటమే ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటుంది యామిని కోపంగా. దానికి కళావతి తల దించుకొని నిలబడుతుంది. అయితే ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.